నమస్తే. నా ప్రభాత కమలంకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే సద్యోగర్భం కథను నేను సంవత్సరం క్రితమే వ్రాశాను. కానీ దీనిని పాఠకులు ఎలా తీసుకుంటారో అని ఒక పక్కన ఉంచాను. ఈ మధ్యకాలంలో ఈ సబ్జెక్టుకు సంబంధించి నిజంగానే ల్యాబ్స్లలో ప్రయోగాలు జరుగుతున్నాయని విన్నాక, అందరి స్పందన చూశాక నాకు ఒకంత ధైర్యం వచ్చింది. దానితో కథను సంచికకు పంపటం, వారికి నా కథ నచ్చటం, ప్రచురించటం వెంటనే జరిగాయి. ఎంతో మంచి కామెంట్స్ కూడా వచ్చాయి. ఇంతకీ నేను రాసిన కథ ఏంటో మీరు ఇప్పుడు వినండి. కథ చివరలో నేను మీకు మరో సంగతి కూడా చెప్తాను. ఇక కథలోకి వెళ్దామా? లక్ష్మీ మనవడు ముద్దుగా ఉన్నాడు. నెలనెలా వాడికి వేడుకలు చేస్తూ మురిసిపోతోంది. అందరికీ అదృష్టం ఉండొద్దు. స్నేహితురాలి మనవడి బొబ్బట్ల పేరంటానికి వెళ్ళి వచ్చి నిట్టూరుస్తూ అంది ప్రభావతి. ప్రభావతి మాట వినిపిస్తూనే గదిలో నుండి రైమని బయటకు వచ్చి, పిల్లలు అన్న మాట ఎత్తవద్దు అని మీకు ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను. ఇంకోసారి మీరు ఆ మాట ఎత్తితే నేను ఊరుకోను, గట్టిగా అరిచింది శోభిత. బాగుంది, నేనేం తప్పన్నాను? నువ్వేంట్రా మాట్లాడవు? పెళ్ళయి 5 సంవత్సరాలు అయిపోయింది. ఇంతవరకు పిల్లలు లేకపోతే అనుకోరా? దబాయింపుగా అంది ప్రభావతి. భువన్, నీకు నేనేం చెప్పాను? పెళ్ళికి ముందే నాకు పిల్లల్ని కనడం ఇష్టం లేదని నీకు చెప్పానా లేదా? మీ అమ్మ అట్లా అంటుంటే ఊరుకుంటావేంటి? ఈ టార్చర్ భరించడం నా వల్ల కాదు అని అరుస్తూ కోపంగా ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకొని భువన్ పిలుస్తున్నా ఆగకుండా బయటకు వెళ్ళి కారు తీసుకుని వెళ్ళిపోయింది శోభిత. క్యాంటీన్లో కాఫీ కప్పులో స్పూన్ పెట్టి తిప్పుతూ పరధ్యానంగా ఉన్న శోభిత దగ్గరకు వచ్చింది రవళి. కాసేపు గమనించింది కానీ శోభిత తన వైపు అసలు చూడడమే లేదు. ఏమైంది శోభి, అలా ఉన్నావు? 4 రోజుల తర్వాత నేను నీకు కనిపిస్తున్నా, ఎక్కడికి వెళ్ళావని అడగడం లేదు. నువ్వేమో ఇట్లా ఉన్నావు. ఆఫీస్లో భువన్ కూడా విచారంగా కూర్చొని ఉన్నాడు. ఏం జరిగింది? ఇద్దరు ఏమన్నా పోట్లాడుకున్నారా ఏంటి? నవ్వుతూ అడిగింది. అవును, పోట్లాటనే, పెద్దదే. నా వల్ల కావడం లేదు ఈ టార్చర్ భరించడం. తల 2 చేతులతో పట్టుకొని కాస్త దుఃఖంగా బాధగా అంది శోభిత. ఏమైంది? అనునయంగా అడిగింది రవళి. ఏముంది, ఎప్పుడు జరిగే గోలే. పిల్లలని నా ప్రాణాలు తీస్తున్నారు. నాకేమో పిల్లల్ని కనడం ఇష్టం లేదు. పెళ్లికి ముందు ఒప్పుకొని ఇప్పుడు వాళ్ళ అమ్మ మాటలకు తలూపుతున్నాడు. కోపంగా అంది శోభిత. ఎప్పుడు అడుగుదాం అనుకుంటాను కానీ అడగలేక ఊరుకుంటున్నాను. ఎందుకు ఇష్టం లేదు? ప్రతి స్త్రీకి కూడా తనకు ఒక పాప అంటూ ఉండాలని ఇష్టం ఉంటుంది కదా, అడిగింది రవళి. ఎందుకు ఉండదు? నాకు ఒక పాప బాబు ఉండాలని, వాళ్ళ ముద్దు ముచ్చట్లు చూసుకోవాలని ఉంటుంది. కానీ అంటుండగానే శోభిత కళ్ళు పెద్దగా అయ్యాయి. మొహమంతా చెమటలు పట్టి చెప్పడం ఆపి భయంగా చూసింది. భయంతో వణుకుతున్న శోభిత చేతిని తన చేతిలోకి తీసుకొని మృదువుగా నిమురుతూ, అసలు నీ మనసులో ఉన్న భయం ఏంటో బయటికి చెప్తే దానికి ఏదైనా పరిష్కారం ఉందేమో మనం చూద్దాం, అనునయంగా అంది రవళి. కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండి, నీకు మా అక్క మోహిత తెలుసు కదా. నేను మోహి చాలా క్లోజ్గా ఉంటాం. తన పెళ్లిలో నేను చాలా ఎంజాయ్ చేశాను. పెళ్ళైన 2 సంవత్సరాలకు మోహి నెల తప్పింది. అప్పటి నుంచి ఒకటే వాంతులు, ఏమీ తినలేకపోయేది. 3వ నెలకే చాలా బలహీనమైపోయింది. పైగా గర్భసంచి జారిందని కుట్లేశారు. డాక్టర్ బెడ్ రెస్ట్ అన్నారు. మా ఇంటికి తీసుకొచ్చాం. పూర్తిగా బెడ్ మీదనే ఉండేది. కదల్లేక మెదల్లేక ఇబ్బంది పడుతుండేది. పైగా నెలలు నిండుతున్న కొద్దీ ఏమీ తినలేకపోయేది. దానితో చాలా సన్నగా ఉండి పొట్ట ఎత్తుగా ఉంటే నాకు చూడడానికి ఎలాగో భయంగా ఉండేది. మోహి అరుపులు, బాధ చూడలేకపోయేదాన్ని. కానుపు సక్రమంగా అయ్యి అక్క కోలుకోవాలని అమ్మ మొక్కని మొక్కులు లేవు. చూస్తుండగానే నెలలు నిండి నొప్పులు వస్తుంటే హాస్పిటల్కి తీసుకువెళ్ళాం. నొప్పులు భరించలేక కేకలు పెడుతుంటే నేను భయంతో వణికిపోయాను. చివరికి సిజేరియన్ చేసి బాబుని తీశారు. బాబు పుట్టాక ఆరోగ్యం కుదుటపడింది. కానీ ఆ తరువాత ఇంకో బాధ.
ప్రెగ్నెన్సీలో వచ్చిన బీపీ, షుగర్కు మందులు. అబ్బా అక్క, ఆ 9 నెలలు ఆ తర్వాత అనుభవించిన నరకం ఇప్పటికీ నా కళ్ళల్లో మెదులుతూనే ఉంటుంది. ఆ అరుపులు, ఆ నొప్పితో పెద్దగా భయంకరంగా అయిన అక్క కళ్ళు ఇప్పటికీ ప్రతి రాత్రి నా ముందే కనపడుతుంటాయి. ఒక్క గర్భం కోసం ఇంత నరకం నడవాలంటే అదే మార్గం మీద నన్ను లాగుతున్నారు అన్న ఆలోచన వచ్చినప్పుడల్లా నా లోపల నరాలు చిట్లిపోతున్నాయి. ఆ 9 నెలల్ని నేను దగ్గరుండి చూసి కూడా మళ్ళీ గర్భం గురించి ఆలోచించగలనా? అమ్మ కావాలి అనే కోరిక ఒక పక్క లాగుతుంటే, అక్కలాగే అయితే అనే భయం మరో పక్క పీడిస్తూనే ఉంది. అక్క చెమట చుక్కలతో తడిసిన ముఖం, సూదుల మచ్చలతో నిండిన చేతులు చూసిన నాకు గర్భం అంటే పాప కంటే ముందు నొప్పి గుర్తొస్తుంది. ఆ బాధను చూసిన నేను మళ్ళీ అదే చీకట్లో అడుగు పెట్టడం తలుచుకుంటేనే నా మనసు, శరీరం వణికిపోతుంది. అందుకే అసలు పెళ్ళే వద్దనుకున్నాను. కానీ భువన్ ప్రేమించానని వెంటపడితే నాకు భువన్ అంటే ప్రేమ కలిగి నచ్చి పిల్లలను కనమనవద్దు అని మాట తీసుకొని పెళ్లి చేసుకున్నాను అని చెబుతుంటే శోభిత గొంతు వణికింది. రవళి శోభితకు తాగమని మంచినీళ్ళ బాటిల్ ఇచ్చింది. కొద్దిగా నీళ్లు తాగి 1 నిమిషం ఆగి చెప్పసాగింది. ఇప్పుడేమో ప్రతిరోజు వాళ్ళ అమ్మ నన్ను సాధించడం, పెళ్ళై 5 సంవత్సరాలైంది, ఇంకా పిల్లలు పుట్టలేదని. నేను భువన్ మీద ప్రేమను చంపుకోలేను, పిల్లల్ని కనలేను. అట్లాగని నాకు సరోగసీకి వెళ్ళడం ఇష్టం లేదు. ఇక ఈ సమస్య తీరేదెట్లా అని చెప్తుండగానే శోభిత కళ్ళు కన్నీటి చలమలయ్యాయి. ఓస్, దీనికేనా ఇంత గొడవ అంది రవళి. ఆశ్చర్యంగా రవళి వైపు చూసి, అదేంటి అలా అంటావు అని అడిగింది శోభిత. నీకు తెలుసు కదా, నేను మన ప్రొఫెసర్ గారితో కొద్ది రోజులుగా ఒక ప్రయోగం చేస్తున్నానని. పద ఇప్పుడు నాతో. ముందుగా కాస్త మొహం కడుక్కో, తర్వాత మంచిగా ఫ్రెష్గా కాఫీ తాగి ఇద్దరము మా ల్యాబ్కు వెళ్దాం అని జవాబిచ్చింది రవళి. ఇద్దరు రవళి వాళ్ళ ల్యాబ్కి వెళ్ళారు. అక్కడ ఒక రోబోను చూపిస్తూ, ఇదిగో నీ సమస్యకి పరిష్కారం నవ్వుతూ అంది రవళి. ఏంటి, ఈ రోబోను తీసుకుపోయి పెంచుకోమంటావా? చిరుకోపంగా అడిగింది శోభిత. ఆగాగు, అంత కోపం తెచ్చుకోకు. చూసావా, ఈ రోబో ఆడరోబో అన్నమాట. రోబో కడుపు మీద చిన్నగా నిమురుతూ నీకు గర్భం దాల్చడము, వేవిళ్ళు, డెలివరీ అన్నీ భయం అవుతే నీ బదులు ఇది నీ పాపను కని నీ చేతిలో పెడుతుంది. సో సింపుల్ అంది. అదెట్లా? ఆశ్చర్యంగా అడిగింది శోభిత. శోభి, నీ అండం భువన్ శుక్రకణంను ఫలదీకరించి సాధారణ సరోగసి బేబీ కోసం అద్దె తల్లి గర్భంలో ఎలా ప్రవేశపెడతారో అలాగే ఈ యంత్రం గర్భంలో ప్రవేశపెడతాం. ఈ రోబో గర్భంను ఒక స్త్రీ గర్భంలో లాగా ఉమ్మనీరు మొదలైనవి బేబీ ఎదుగుదలకు కావాల్సిన వాతావరణం ఏర్పాటు చేశాం. కానీ రక్తం, మాంసం గర్భం కాదు ఇది. సెన్సార్లతో, వైర్లతో నడిచే గర్భం. ఒక స్త్రీ కడుపులో 9 నెలలు బిడ్డ ఎలా పెరుగుతుందో అలా నీ బేబీ 9 నెలలు ఇనుము కడుపులో ఊపిరి తీసుకుంటూ పెరుగుతుంది. అంటే నీ బదులు గర్భం దాల్చి పిల్లని కని నీ చేతిలో పెడుతుంది. అందరూ తల్లులు పడే నిద్రలేని రాత్రులు, నొప్పులు, వాంతులు ఇవేవి నీకు రావు. అవన్నీ దీని సర్క్యూట్లే మోస్తాయి. నీ బిడ్డకు జోల పాడేది నీ హృదయం కాదు, ఈ యంత్రం గుండెలాగా కొట్టుకునే మోటారు. మీకు బాబు కావాలా, పాప కావాలా, ఎలా కావాలో కూడా నువ్వు నిర్ణయం చేసుకునే రోజు ముందు వస్తుంది. కానీ ఇప్పటి మటుకు మీ ఇద్దరితోటి ఫలదీకరించిన అండాన్ని దీనిలో ప్రవేశపెట్టి బిడ్డని కనిచ్చి నీకు 9 నెలల తర్వాత మేము అప్పగిస్తాం. మేము గత కొద్ది కాలంగా చేస్తున్న రీసెర్చ్ ఇదే. ఇది విజయవంతం కూడా అయింది. ఇంక నువ్వు ఆలోచించకు అంది రవళి. అన్నట్లుగానే 9 నెలల తర్వాత ముద్దుగా ఉన్న ఒక బుజ్జిబాబుని శోభిత భువన్ చేతిలో పెట్టింది రవళి. అందంగా ముద్దుగా ఉన్నవాడిని చూసుకొని ఇంటిల్లిపాది మురిసిపోయారు. కానీ ఎన్ని రోజులు గడిచినా వాడిలో ఎటువంటి స్పందన లేదు. దేనికి వాడు స్పందించడు.
మామూలుగా ఒక బొమ్మలాగా పడుకొని ఉంటాడు. అప్పుడప్పుడు వాడికి ప్రాణం ఉన్నట్టు కొద్ది కొద్దిగా కాళ్ళు చేతులు కదుపుతుంటాడు. ఆకలి వేస్తే మాత్రం విరామం లేకుండా కదులుతుంటాడు. పాలు తాగిస్తే తాగి మళ్ళీ నిస్తేజంగా పడుకుంటాడు. శరీరం పెరుగుతుంది. చాలా ముద్దు ముద్దుగా అవుతున్నాడు. కానీ మాట, పలుకు, స్పందన ఏదీ లేదు. శోభిత రవళితో, ఇదేమిటి ఇట్లా ఉన్నాడు అని అడిగింది. ఇద్దరు బాబును ప్రొఫెసర్ గారి దగ్గరికి తీసుకెళ్లారు. ఆయన బాబును పరిశీలించి, నువ్వు వాడితో ఎక్కువ సమయం గడుపుతూ ఉండు, వాడిని కదిలిస్తూ ఉండు, మాట్లాడిస్తూ ఉండు, వాడికి అదే తెలుస్తుంది. వాడి శరీర భాగాలన్నీ మెదడు కూడా సరిగ్గానే ఉన్నాయి. మొత్తం అంతా ఎక్కడ ఏ విధమైనటువంటి అనారోగ్యం కానీ ఏమీ లేదు. వాడి ఎదుగుదలకు మామూలు పిల్లల కన్నా కొంచెం ఎక్కువ సమయం పడుతుంది అని చెప్పారు. రవళి శోభితాను పంపి తిరిగి ప్రొఫెసర్ దగ్గరకు వచ్చి, అసలు ఏమై ఉంటుంది సార్ అని ప్రశ్నించింది. బహుశా ప్రోగ్రామింగ్లో ఎక్కడో పొరపాటు జరిగి ఉంటుంది. 1 సంవత్సరం చూద్దాం, అపరాధ భావంతో చిన్నగా చెప్పాడు ప్రొఫెసర్. నిశ్చేష్ట అయిపోయింది రవళి. భయపడుతున్న శోభితను తనే ఇట్లా ప్రోత్సహించింది. ఇప్పుడు ఆ చిన్నవాడి మీద ప్రేమ పెంచుకొని ఆ బాబే లోకంగా ఉన్న శోభితకు ఈ విషయం ఎట్లా చెప్పాలి? మనసులోనే మదన పడింది రవళి. దాదాపు సంవత్సరం అవుతుంటే కాస్త కూర్చుంటున్నాడు, కానీ మాట లేదు. ఏమాత్రం స్పందన లేదు. చిన్నప్పుడు ఆడుకున్న రబ్బరు బొమ్మలా ఉన్నాడు. అది భరించలేకపోతోంది శోభిత. చిన్న చిన్న పిల్లలు ముద్దు ముద్దుగా తల్లిని పిలుస్తూ తల్లి వెనకాల తిరుగుతున్న వాళ్ళని చూస్తుంటే వీడితోటి ఎట్లాగైనా మాట్లాడించాలని, పలకరా బాబు, ఒక్కసారి అమ్మ అని పిలవరా అని తల్లడిల్లిపోతుంది. పిచ్చిదానిలా అవుతోంది శోభిత. ఆ బాబు అమ్మ వైపు నిస్తేజంగా చూస్తున్నాడు. ఉలుకు పలుకు లేకుండా, ఏ విధమైనటువంటి భావము లేకుండా అలానే చూస్తున్న వాడిని హృదయానికి హత్తుకుంటూ, ఒక్కసారి అమ్మ అనరా, ఇటు చూడరా కన్నా, మీ అమ్మని రా నేను అని శోభిత హృదయ విదారకంగా ఏడుస్తుంటే వాడు ఎంత పిలిచినా ఉలుకుతాడా పలుకుతాడా? ఈసడింపుగా అంది ప్రభావతి. ఇదంతా మీరే చేశారు, మీ మూలంగానే జరిగింది అంటూ గట్టిగా పిచ్చిదానిలాగా అరిచింది శోభిత. నేనేం చేశాను? ముచ్చటగా బాబును కనమన్నాను కానీ బొమ్మను తెమ్మన్నానా? నిక్షేపంగా నువ్వే బాబును కని ఉంటే ముద్దు ముచ్చట ఉండేది, మురిపాలు తీరేవి. కోట్లు తగలేసి బొమ్మను తెచ్చి ఇప్పుడు ఏడిస్తే లాభమేంటి అంది ప్రభావతి. ప్రభా గట్టిగా పిలుస్తూ మందలింపుగా భార్యను చూశాడు వేణుగోపాలరావు. చేతిలో ఉన్న భాగవతాన్ని పక్కన పెడుతూ, చూడమ్మా శోభిత, ప్రహ్లాదుడు తల్లి గర్భంలో ఉండగానే తల్లికి నారద మహర్షి బోధించిన నారాయణ మంత్రం నేర్చుకున్నాడని, అభిమన్యుడు సుభద్ర గర్భాన ఉన్నప్పుడే తండ్రి అర్జునుడు చెప్పిన పద్మవ్యూహం గురించి తెలుసుకున్నాడని, మీ అత్తగారు చదివే మాఘపాదివారపు నోము కథలో ఉప్పరి సోదమ్మ గర్భంలో ఉన్న పాప లచ్చుమమ్మ చెప్పేవి విని ఊకొడుతుందని విన్నాము. అంతెందుకు, గర్భస్థ శిశువు తల్లి మాటలకి జోలపాటకి స్పందిస్తుందని, తల్లి భావోద్వేగాలను పంచుకుంటుందని, ఆహారం గ్రహిస్తుందని, అందుకే తల్లి ఆరోగ్యకరమైన ఆహారం తినాలని, మంచి భావాలు కలిగి మంచి మాటలు తనలోని పాపకు చెబుతుండాలని, అప్పుడే ఆ పాప ఆరోగ్యం పెరుగుతుందని చెబుతారు ఈనాటి డాక్టర్లు. అవునా? మరి వీడు పెరిగింది ఒక యంత్రంలోని ఇనుప కడుపున. వీడు ఎలా స్పందించగలడు? నువ్వే ఆలోచించు అన్నాడు. అంటే ఇక వీడి ఇంతేనా? గట్టిగా ఏడవసాగింది శోభిత. శోభిత బాధ చూడలేక నిస్సారంగా నిస్తేజంగా కూర్చున్న ఆ పిల్లవాడిని చూడలేక, వీడింక ఉండడానికి వీల్లేదు అంటూ బాబును బయట పారేస్తానని కోపంగా చేతులు తీసుకున్నాడు భువన్. వద్దు వద్దు అంటూ గట్టిగా అరుస్తూ లేచింది శోభిత. ఏమైంది? ఎందుకు భయపడుతున్నావు అని పక్కన పడుకున్న భువన్ కూడా లేచి మొహమంతా చెమటలు అల్లుకొని వణికిపోతున్న శోభితను దగ్గరగా పొదువుకొని శోభిత మొహాన్ని అలుముకున్న చెమటను తుడుస్తూ మృదువుగా, ఏమైంది శోభి అని అడిగాడు. కొద్దిసేపటి వరకు మామూలు మనిషి కాలేకపోయింది శోభిత. ఆ భయంకరమైన పీడకల గుర్తొచ్చి వణికిపోతుంది. భువన్ ఓదార్పుతో సేద తీరి తన కళను చెప్పింది. అసలు ఆ కళ ఎందుకు వచ్చిందా అని ఆలోచిస్తుంటే 2 రోజుల క్రితం ఆఫీస్లో అటెండ్ అయిన ఏఐ వర్క్షాప్ గుర్తొచ్చింది. అందులో ఒక వక్త, ఇక ముందు కాలంలో ఒక అమ్మాయి తనకి ఎట్లాంటి అబ్బాయి కావాలో, ఒక అబ్బాయి తనకు ఎట్లాంటి అమ్మాయి కావాలో ప్రోగ్రామింగ్ చేసి సృష్టించుకొని పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పడం గుర్తొచ్చింది. తను ఇంకొంచెం ముందుకు పోయి,
రోబోలో గర్భసంచిని సృష్టించి బాబును ప్రోగ్రామింగ్ చేసేసుకొని రోబోను సరోగసి మదర్ చేసేసింది. కానీ కలలో కనిపించిన ఆ ముద్దుల బాబు ఒకటే అల్లరి చేసేస్తున్నాడు. ఇట్లు తనకు పరిచర్య చేయుచున్న దైత్యరాజ కుటుంబినికి నాశ్రిత రక్షా విశారదుండైన నారదుండు భాగవతంలోని సప్తమ స్కందంలోని పద్యము శ్రావ్యంగా ప్రభావతికి వినిపిస్తున్న వేణుగోపాలరావుతో, ఆగండి మామయ్య, నేను బుజ్జిగాడు కూడా వింటాం అంటూ భారంగా వచ్చి తన పక్కన కూర్చున్న శోభితను ఆప్యాయంగా చూసింది ప్రభావతి. అత్తగారి పక్కన కూర్చుని భక్తిగా చేతులు జోడించి మామగారు భాగవత శ్లోకం వినిపిస్తుండగా శోభిత మనసులో కథలోని ప్రహ్లాదుడు గర్భంలోనే మంత్రం నేర్చుకుంటే నా పాప గర్భమే లేకుండా ఏం నేర్చుకుంటుంది? కలలో కనిపించిన యంత్ర గర్భాలు, బొమ్మ బిడ్డలు ఇవన్నీ నిజంగానే ఒకరోజు వస్తాయా, లేక ఇవి నా భయాలకే పుట్టిన శకునాలా అన్న భావన ఒక్కసారిగా కలిగింది. ఆ కథ విన్నారు కదండి. ఇక నేను చివరిలో చెప్తానన్న కథ ఏమిటి అంటే, నేను సంవత్సరం క్రితం వర్క్షాప్కు అటెండ్ అయ్యాను. అక్కడ భవిష్యత్తులో అమ్మాయి తనకు కావలసినట్టుగా వరుడిని, అబ్బాయి తనకు కావలసినట్టుగా వధువుని ప్రోగ్రామింగ్ చేసుకొని ఆ రోబోని తయారు చేసుకొని పెళ్లి చేసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అప్పుడే నాకు అటువంటప్పుడు ఒక రోబోలో కృత్రిమ గర్భం కూడా ఏర్పాటు చేసుకొని పిల్లలను కనవచ్చు కదా అనే ఐడియా వచ్చి ఈ కథ వ్రాసాను. అంతేకాకుండా ఇలా కృత్రిమ గర్భంలో పిండాన్ని డెవలప్ చేయటం అనేది మన పురాణాలలో కూడా ఉంది. కాకపోతే రూపం వేరు. ఉదాహరణకి కశ్యపుని భార్యలైన వినత, కద్రువలు అండాలను ప్రసవిస్తారు. వాటిని నేతి కుండలలో భద్రపరిచి పొదిగిస్తారు. అలా జన్మించిన వారే కద్రువకు పుట్టిన బలమైన వాసుకి, తక్షకుడు వంటి సర్పజాతిగా జన్మించిన 1000 మంది. వినతకు జన్మించిన అనూరుడు, గరుత్మంతుడు. కద్రువ పిల్లలను చూసిన వినత సహనం కోల్పోయి తన 2 అండాలలో ఒక అండాన్ని పూర్తిగా ఎదగక ముందే విచ్ఛిన్నం చేయటం, అనూరుడు ఊరువులు లేకుండా జన్మించటం, వేరొక అండాన్ని ఇలా విచ్ఛిన్నం చేయవద్దని హెచ్చరించి 500 సంవత్సరాలు సవతికి దాస్యం చేయమని శపించి సూర్యునికి రథసారథిగా వెళ్ళటం మీకు తెలిసిన విషయమే కదా. ఇదే విధంగా చాలా ఘట్టాలను మనం చదువుకున్నాము. పేర్లు మారాయి కానీ ప్రయోగాలు అవే ఏమో అని అనిపిస్తాయి. పూర్వం జరిగినవి ఇప్పుడు పునరావృతమవుతున్నాయని నమ్మక తప్పదు. మనం ఎంతో ముందుకు వెళ్తున్నాం, ప్రయోగాలు చేస్తున్నాం అని అనుకుంటాం. కానీ ఇవి ఎప్పుడో వేదకాలాలలోనే మహర్షులు తమ తపస్సుతో సాధించారు, సఫలీకృతులయ్యారు. మరి మీరేమంటారు? ఆలోచిస్తే అవుననే అనిపిస్తుంది కదూ. ఇక మరి ఈ కథ విన్న మీ స్పందన ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు కదా. ఇంకా ఈ కథను ప్రచురించిన సంచిక పత్రికాధిపతులకు, మనకు చిత్రాలతో శ్రావ్యంగా వినిపించిన సుమకు, విని చూసి స్పందించిన మిత్రులకు ధన్యవాదాలు. వచ్చే వారం మరో కథతోనో కబుర్తోనో కలుసుకుందాం. అందాక సెలవు మరి. నమస్తే, మీ మాల. గురువారం ఉదయం 11 గంటలకు మంచి కథను కబుర్లో ప్రభాత కమలంలో మన దేవాలయాల గురించిన విశేషాలు మా ఇంకో ఛానల్ సాహితీమాలలో ప్రతి ఆదివారం ఉదయం 11 గంటలకు వినండి. సాహితీమాల లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నది. అది కూడా సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు మేము పోడ్కాస్ట్ చేయగానే వస్తుంది. తప్పక సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. అలాగే మీ అభిప్రాయాలను మాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ధన్యవాదాలు.